హలో హాయ్ అన్న. వెల్కమ్ టు అపరిచిత్ వ్లాగ్స్. నేను కొంచెం హెల్త్ బాగాలేక బిగ్ బాస్ మీద అప్డేట్స్ కానీ నా ఛానల్లో ఏది సరిగ్గా చేయలేకపోయినా ఒక రెండు షార్ట్ వీడియోస్ తప్ప. అయితే బిగ్ బాస్ నేను వీడియోస్ ఎందుకు చేయదలుచుకోలేదంటే నా మెయిన్ రీజన్ వచ్చేసి ఒక వ్యక్తిని ఆల్రెడీ ట్రోఫీ ఇచ్చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఇలాంటి బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ పెట్టి చేసి ఇంతమంది జనాలను ఎర్రి పుష్పాలను చేసుడు అవసరం లేక నాకు నచ్చలేదు. అది ఎవరి గురించి మీకు కూడా అర్థమవుతుంది. తనుజ కప్పేయాలనుకుంటే డైరెక్ట్ పిలిచి ఇవ్వచ్చు. ఇదంతా ఎందుకు ఈ డ్రామా అంతా అని నాకు అనిపించింది. కానీ ఇలా ప్రోమో గురించి మాట్లాడుకుందాం. లిటరల్లీ భయ్య ఇప్పుడే ప్రోమో చూసిన నేను, జస్ట్ ఒక 10 minutes అవుతుంది. అసలు చిల్డ్రన్స్లే వాళ్ళకి బిగ్ బాస్ చైల్డ్హుడ్ ఫొటోస్ అన్ని పంపిస్తుంటాడు. ఇక్కడ కళ్యాణ్ పడాల మాట్లాడినప్పుడు అసలు హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది మన ఇంట్లో మన కొడుకు, మన ఇంట్లో మన అన్నకు, మన తమ్ముడు హాస్టల్లో ఉంటే ఎట్లుంటుంది, హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ బాధ. ఆ బాధ అయితే అసలు అసలు చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. నాకైతే మస్తు ఏడుపు వచ్చింది. ఇంకా ఇమ్మాన్యుయల్ చెప్తుంటే ఇంకా అసలు నా తట్టుకోలేకపోయినామయ్యా. అసలు ఎట్లా ఉందంటే అమ్మ జీవితం, వాళ్ళంతా స్ట్రగుల్ పడ్డారు, ఈరోజు ఎట్లాంటి పొజిషన్లో ఉన్నారు. నాకైతే చాలా గ్రేట్ అనిపించింది ఇమ్మాన్యుయల్ గురించి. ఇమ్మాన్యుయల్ వాళ్ళ అమ్మ కనొద్దు అనుకున్నదంటే, ఒక బువ్వ లేక అన్నం తినటానికి తిండి లేక కనొద్దు అనుకున్నదంటే చూడండి ఎంత ఇబ్బంది ఉన్నదో. ఈ పేదరికం నుంచి ఎక్కడి వరకు దేవుడు తనని తీసుకెళ్ళిండు అనేది చూడండి. తన కష్టంతో ఎంత పైకి వచ్చింది అనేది నాకైతే లిటరల్లీ చాలా చాలా బాగా అనిపించింది భయ్య. ఇంక కళ్యాణ్ పడాలి చెప్తుంటేనైతే ఇంకా ఏడుపు వచ్చేసింది. అసలు నాకైతే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. కానీ ఒక వీడియో చేద్దామని చేస్తున్నా అంతే. చాలా అంటే చాలా భయం, అసలు చాలా బాగా అనిపించింది నాకు. చాలా అసలు మాటలు రావట్లేవు. కానీ ఒక వీడియో చేద్దామని చేసిన. మీ చైల్డ్హుడ్లో కూడా మీరు అమ్మ నాన్నకు దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది కూడా మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ రూపంలో తెలియండి. నేనైతే చాలా మిస్ అయిన బ్రదర్ మా నాన్నను. ఎందుకంటే ఒక 14 సంవత్సరాలు మా నాన్న మమ్మల్ని వదిలేసి బొంబాయి, ఇక్కడ జగిత్యాల సైడు, హైదరాబాద్, బొంబాయి అనుకుంటే అక్కడ బొంబాయిలో ఎక్కువ ఉండేది మా నాన్న. ఇవన్నీ తిరిగేటాడు మా అమ్మ మా నాన్న. మా నాన్న ఎక్కువ మిస్ అయ్యాను. మా అమ్మ మాతోటి ఉండేది. కాకపోతే ఏంటంటే చాలా అసలు చిన్నప్పుడు మనకు ఫాదర్ పక్కన లేకపోతే ఎట్లుంటుందో లైఫ్ మన అందరికీ తెలుసు. మీ అందరికి కూడా తెలుసు. మీ అందరి విషయంలో, మీ అందరి చైల్డ్హుడ్లో ది బెస్ట్ మెమరీ ఏదైనా ఉన్నా, మీరు ఎక్కువ బాధపడ్డ సందర్భం ఏదన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి బ్రదర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుందాం. నాకు అది ప్రోమో చూడంగానే కన్నీళ్ళు వచ్చేసినాయి. అందుకే నేను ఒకసారి ఒక చిన్న వీడియో చేసి మాట్లాడదామని పెట్టిన. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకొక బిగ్ బాస్ విషయానికి వస్తే ఏంటంటే, ఒక అమ్మాయికి కప్పు ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ పిలిచి బిగ్ బాస్ 9 విన్నర్ నువ్వే అని ఇవ్వచ్చు. కానీ ఎందుకు మొత్తం ఈ 10th వీక్ కెప్టెన్ కూడా తనుజ అయింది ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకు. మొత్తం ఫేవర్గానే అందరిని విలన్గా చూపెడతారు. నిన్న కళ్యాణ్ కావాలని ఓడిపోయాడు, గివ్ అప్ ఇచ్చేసిండు. అదంతా బిగ్ బాస్ మొత్తం ఒక అమ్మాయికి సపోర్ట్గా చేస్తారు అంతే, ఏం లేదు ఆడ. కష్టపడి మంచిగా ఆడుతున్న ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ఉన్నాడు, వీళ్ళిద్దరు గ్లోబల్ కప్ వచ్చిన పర్లేదు. కానీ తనుజ కప్ వచ్చిందంటే ఆమె తీసుకొని కూడా వేస్ట్. ఆమె ఆటే లేదు, పాడలేదు, ఎమోషనల్ డ్రామా ఆడుతూ ఈ రివ్యూర్స్ అందరూ ఎవరు చూడు తనుజ 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 తనుజ, ఓటింగ్లో తనుజనే, తనుజ ఏం ఆడుతుందని తనుజ తనుజ అంటారు. ఎక్కడికి కూడా అసలు కొంచెం కూడా సెన్స్ లేదు తనుజ తనుజ అనేటానికి. ఆ పిఆర్ టీం లేదు తప్ప ఏం లేదు ఆడ. ఆల్రెడీ మీకు ఒక విషయం ఏంటంటే, ఆల్రెడీ బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయిండు. ఆ ఫిక్స్ అయిపోయిన దానికి ఇదంతా డ్రామా వేసి ఇదంతా ఎందుకో నాకేం అర్థం కాలేదు. అందుకే నాకు బిగ్ బాస్ మీద వీడియో చేయాలన్నా చేయబుద్ధి అవుతుంది. కానీ లిటరల్లీ మనం బిగ్ బాస్ అయిపోయేదాకా కొన్ని రోజులు చేద్దామని అనుకుంటున్నా, చేస్తా. నెక్స్ట్ మన దాంట్లో ఫోక్ సాంగ్స్ అవి ఇవి అన్నీ వచ్చేస్తుంటాయి. మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. మనకేంటంటే నేను నెక్స్ట్ వెబ్ సిరీస్ అవి ఇవి తీయబోతున్నా. ప్రతి దానికి నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళిపోదాం.
మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకేదన్నా అవకాశం ఉన్నా ఇచ్చేస్తా. నేను ఇప్పుడిప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ కలిసిన. ప్రొడ్యూసర్స్ ఓకే చెప్పారు కొన్ని స్టోరీస్‌కి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చెప్తాను. థ్యాంక్ యూ బ్రదర్. లవ్ యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి బ్రదర్. మీ మీ సపోర్ట్ వల్లనే ఎంతోమంది అన్నం తింటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ బతుకుతున్నాయి. నాకు కూడా మీరు సపోర్ట్ చేస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.